హే గాయ్స్, ఐమ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే ఈరోజు నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయినా. ఇది నా లైసెన్స్, నేను డీటెయిల్స్ చూపియను. ఇది నా టెంపరీ డ్రైవింగ్ లైసెన్స్. నా ఒరిజినల్ వచ్చేసి మెయిల్లో వస్తుంది. 4 months నుండి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా డ్రైవింగ్. అండ్ నా గురువు వచ్చేసి మా ఆయనే. రోజు డ్రైవింగ్ లైసెన్స్ లేక చాలా కష్టపడినా, కానీ ఇప్పుడు లైసెన్స్ వచ్చింది కాబట్టి నాకు నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నేను 4 months నుండి ప్రాక్టీస్ చేసిన అదైతే ఒకటి ఉంది. అండ్ టెస్ట్ ఇచ్చే ముందు టెస్ట్ రోడ్ పోయేసి చూసేసి వచ్చిన మా ఫ్రెండ్తో. మా ఫ్రెండ్ కూడా అక్కడే ఆర్డీఎంబీ ఆఫీస్లోనే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంది కాబట్టి తనకి అక్కడ రూట్స్ అన్నీ తెలుసు. సో తనతో వెళ్ళి, అంటే టెస్ట్ రేపు ఉందంటే ఈరోజు వెళ్ళి మొత్తం చూసేసుకొని వచ్చిన ఏ రూట్లో తీసుకెళ్తారో వాళ్ళు. నెక్స్ట్ డే సేమ్ కట్ కాపీ పేస్ట్ చేసిన, ఏం లేదు. ఆమె ఏ రూట్స్ అయితే చూపించిందో మా ఫ్రెండ్ అదే రూట్లో తీసుకెళ్ళి నాకు టెస్ట్ చేయించిండ్రు. నేను చాలా బాగా డ్రైవ్ చేసిన. ఎక్కడైతే స్టాప్ సైన్స్ ఉన్నాయో అక్కడ ఒక 3 seconds కోసం ఆగిన. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు టెస్ట్ ఎప్పుడైనా ఇచ్చే ముందు స్టాప్ సైన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ 3 seconds డెఫినెట్లీ స్టాప్ చేయండి. అండ్ మీరు రెసిడెన్షియల్ ఏరియాలో లేకపోతే స్కూల్ జోన్స్లో వెళ్తే మాత్రము స్పీడ్ లిమిట్ మీది 25 లేకపోతే 25 లోపలనే ఉండాలి. సో అది మాత్రం మీరు బాగా గమనించండి. రివర్స్ టర్న్ తీసుకుంటాం కదా మనము, ఈ చెయ్యి వచ్చేసి ప్యాసింజర్ సీట్ మీద ఇట్లా పెట్టి వెనకాల చూసి రివర్స్ తీసుకోండి. ఇది నాకు నా ఫ్రెండ్ చెప్పింది. సో నేను యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోయినా. రివర్స్ తీసుకునేటప్పుడు ఇట్లా చెయ్యి పెట్టి తీసుకున్నా. అండ్ యూఆర్ నాట్ సపోజ్ టు సీ ద కెమెరా. మనము ఇప్పుడు బయటకు వచ్చినాక వాళ్ళు లెఫ్ట్ అయినా రైట్ అయినా వెళ్ళమంటారు కదా. ఫస్ట్ ఇండికేటర్ వేయండి. ఇండికేటర్ వేసే వెళ్ళండి. అంటే లెఫ్ట్ అంటే లెఫ్ట్కి లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, రైట్ అంటే రైట్ ఇండికేటర్ వేయండి. సో ఇవన్నీ కొన్ని రూల్స్, బేసిక్ రూల్స్ ఫాలో చేస్తే మనకి డెఫినెట్లీ లైసెన్స్ వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మీరు మంచిగా డ్రైవ్ కూడా చేయాలి. ఫస్ట్ టైం మా హస్బెండ్ లేకుండా ఒంటరిగా నేనే వచ్చిన. మా బాబు స్కూల్కి వచ్చిన ఇప్పుడు నేను వాడిని పిక్ చేసుకోవడానికి. మా వాడి రియాక్షన్ చూడాలి ఇప్పుడు. వాడు ఏమంటాడో. It's okay, Riyansh. I came alone to pick you. That's cool. Thank you.